నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వల్లభనేని వంశీ అరెస్టును మర్చిపోకముందే వైసీపీకి కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఈసారి ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన పెద్దగా బయటకు కనిపించడం లేదు. గతం మాదిరిగా విమర్శలు చేయడం లేదు. సాక్షి టీవీలో కూడా కనిపించడం లేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కృష్ణమురళి ఫేడ్ అవుట్ అయిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఆయన అరెస్టు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేవారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసేవారు. ఎన్నికలకు ముందు సాక్షి టీవీలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి కనిపించేవారు. తనదైన శైలిలో టీడీపీ మీద ఆయన విమర్శలు చేసేవారు. అప్పట్లో నారా లోకేష్, చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలపై టీడీపీ నాయకులు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంతో ఉన్న నేపథ్యంలో నేడు టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఇప్పుడు పరిగణలోనికి తీసుకున్నారు. వాటిని ప్రస్తావిస్తూ పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల వల్లభనేని వంశీని కూడా రాయదుర్గం ప్రాంతంలోని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు తర్వాత విజయవాడకు తీసుకువెళ్లి ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచారు. ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం వల్లభనేని వంశీ ప్రస్తుతం విచారణ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళిని కూడా పోలీసులు విజయవాడకే తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక పోసాని కృష్ణమురళి ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు మేనమామ అవుతారు. కృష్ణమురళి అరెస్టు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే భద్రత చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కృష్ణమురళిని విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వైద్య పరీక్షల అనంతరం కృష్ణమురళిని ఏపీ పోలీసులు జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.